नारायणाय नमः माधवाय नमः गोविंदाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः सोदराय नमः शंकरकृष्णाय नमः वासुदेवाय नमः अर्जुनाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः अलोक्षिताय नमः नारसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः हरिः श्रीकृष्णाय नमः पुष्पाक्षतां समर्पयामि नानाविध आगमयामि अतः नैवेद्यं पंड పెట్టండి కాల నారికేల కదిలిమైన పూల ఆరతి సంబ్రావిరాజులకి రాక్షసీయ మాకుందో పూర్ణదివ సానిధి ఏకమానాదిత్యేకరాజు స్వరాజ్యం ఆరవే త్రిపురాజు మహారాజ్యం ఏకరాజు కర్తవ్యం లీలాశుద్ధ ఆజమన్యం సమర్పయామి నమస్కరోమి नमस्कारां समर्पयामि बोलो सत्यनारायण महाराज की जय सत्यानंदार नमस्करोमि अक्षर पूजन सुवर्ण दिव्य मंत्र आत्मस्काరం చేయాలి అక్షింతలు పట్టుకోండి మంత్రహీనం ధ్యాయహీనం భక్తిహీనం సత్యనారాయణ స్వామి దివ్యా భవతు स्थापितं पुरस्तरः ते सबलं मम जन्म जन्मनि या पर्णीर्य अपल पुष्पायाच पुष्पिणी बृहस्पति ऋतु भास्तानो मुंचंत गुंबकः फलं मनोरथ फलं पुत्र भौतवचनं ఇంటి దేవుడు దండం పెట్టుకొని స్వామిని మీ కోరికలు స్వామితో చెప్పుకొని రెండు పళ్ళు పిడియం పెట్టుకోండి పైన పెట్టండి ఫలం తుభ్యమహం సంప్రదేన మమ పైన పెట్టండి పిడియం పెట్టేసుకోండి గుర్తుగా పెట్టుకోండి మీరు గుర్తుగా పెట్టుకోండి పళ్ళు అర్జో నవిషాంగ ప్రాంతం లోపల శోనుకాలు ముంగలు చేసి విశేషమైన యజ్ఞాలు యాగాలు హోతాలు చేస్తున్నారట. అసలు మనిషి ఉన్నారు సూతమాది గారు మీరు మాకు ఎన్నో పూజలు చేయించారు యజ్ఞయాగాలు చేయించారు అన్నీ మేము చేసాము కానీ మత్స్యలోకే జనాలు నానాక సంవిధ ఈ మతం వాళ్ళు కూడా నిత్యం కూడా అనేకమైన పాపం చేస్తూ వారి వల్ల అనేక కష్టాలు బాధలు పడతామా చెప్పించుకుంటూ మార్గ మధ్యలో నాథుడు ఈ యొక్క మధు చూచాడు. చూడగానే మధురు మందులు కూడా అనేక పాప చేస్తూ వారి వల్ల అనేక కష్టాలు చూసి చాలా బాధపడ్డాడు. ఏమనుకు నాథుడు ఈ యొక్క మానవ వెలుకాల్సిన వాడై తక్షణమే ఆ నానమంతా చెప్పింటూ నాథుడు ఆకాశం పడకుండా వైకుంఠానికి చేరుకొని ప్రార్థన చేశాడు. ఎప్పుడే ప్రార్థన చేశాడో అప్పుడు స్వామివారు నా చేతున్న స్వామివారికి ఓ చెలో శంఖము ఓ చెలో గద పద్మము వనమాల నుంచి మహాసముద్రంలో చేతరపున దర్శనమిచ్చాడు. ఎప్పుడు దర్శనమిచ్చాడో సొంతపడ్డాడు నాథుడు. ఏం ప్లాన్ చేశాడు ఓ కేశవ వేశాడు స్వామివారు. నాథేమన్నాడు అయ్యా విష్ణు పరమాత్మ మత్స్యలోకే జనాలు ఈ మత్స్య మానవులు కూడా అనేకమైన పాపం చేస్తూ వాటి వల్ల అనేక కష్టాలు బాధలు పడుతున్నారు కాబట్టి ఆ మానవ కష్టాలు ఎందుకంటే ఎదుర్కొంటానికి యోగం చేయవారి గట ఉదయం ఇలా ప్రకారంగా సంతానం ఎవరైతే ఇంట్లో సంతానం లేదో సత్యనారాయణ స్వామి మాకు ఎంతో కాలం అయింది సంతానం కాబట్టి ఎప్పుడు సంతానం కలిగజేస్తావో నీ పూజ ఏంటంటే సంతానం కూడా కలుగుతుంది విద్య కూడా వస్తుంది ఎవరు అబ్బాయి ఇవ్వ కాదు సత్యనారాయణ స్వామి మా అమ్మాయి ఇవ్వడం కాదు మా అబ్బాయి వ్యక్తిని మా ఇంట్లో ఆ శుభకార్యం నువ్వు చేస్తావో అని ధనపెట్టినట్టు కార్యం అవుతుందట. కాబట్టి చెప్పేసరి అయ్యా స్వామి మీరు చెప్పిన బాగుంది కాబట్టి మరి వధువు ఎట్లా చెవును యువతని మనం కోరాడు నాకు చెప్తున్న బాగుండు ఏకాదశ్యాయాం పున్నమాయాం అయ్యా ఈ వధువు వారు ఏకాదశి కానీ పూర్ణిమలు కానీ ఆ కాలమావి ఆషాఢ పూర్ణిమ కానీ కార్తీక పూర్ణిమ కానీ మాకు చేయవచ్చును లేదా మన దండ్రులు వచ్చినప్పుడు కానీ రోగ ఉన్నప్పుడు కానీ మనసుకి ఏదో కష్టం కాబట్టి అప్పుడు మంచిగా అలంకారం చేయాలి. చేసిన తర్వాత పీట పైన తెల్లి తుమ్ముగుడ్డ పరిచి దానిపైన 5 పంపులు చంద్ర చేయాలి. దాని శక్తి గల వాడు బంగారం కడతాం వెండి రాగి శక్తి లేని వాడు కుమ్మడ దగ్గర పోయేసి ఆ మట్టు చేత కలసాలు పెట్టి పూజించాలి. చేసిన తర్వాత మనం ఫస్ట్
నవగ్రహ కొత్త గర్భం చేయాలి. చేసిన తర్వాత నవగ్రహ పూజ అయిన తర్వాత స్వామి విగ్రహం తీసుకొని పంచామృతం అంటే పాలతో పెరుగుతో తేనెతో పంచామృతాన్ని కలిపి స్వామి అభిషేకం చేయాలి. చేసిన తర్వాత విగ్రహం చేలో పట్టుకొని నీళ్ళతో కడిగి స్వామికి గంధం కుంగా పెట్టేసి వస్త్రం కట్టేసి ఆ స్వామి విగ్రహాన్ని కత్తి ముందు కాబట్టి పూజించాలి. పూజించిన తర్వాత ఇష్టం అంటే గోధుమలతో ప్రసాదం చేయాలి. మహానైవేద్యం పూరి మధ్య నైవేద్యం పెట్టాలి. తర్వాత ఆ బ్రాహ్మణుడు చెప్పిన కథ కూడా విన్న తర్వాత బ్రాహ్మణుడు బొట్టి పెట్టి ఉప్ప చెప్పు ఆగు ఒక్క తాము దక్షిణ ధనం పెట్టాలి. తాము కూడా స్వామి తీర్థం తిన్న తర్వాత వచ్చిన ముందర కూడా స్వామి తీర్థం ముందర పెట్టాలి. మనం వదిలేసి ఆ పీడ దీపం నుంచి చక్కెర కానీ పండు కానీ నైవేద్యం పెట్టేసి ఆ మంటపం బ్రాహ్మణుడు దిగాలి. ఎవరు భీముడు సరే చక్కెర బిళ్ళ ముక్క సరే లేకుంటే 4 పూలు తులసిలా పెట్టి పూజ సరికి అయ్యా స్వామి చెప్పి మరి ఈ ఉత్తమ మతాన్ని అందరూ చెబుతున్నారు అయ్యారు. అయ్యా అందరూ చెబుతున్నారు బ్రాహ్మణుడు వ్యవసాయం చేయని చెప్పాడు. అయితే స్వామి తప్పకుండా ఈ భూలోకంలో ఈ వెళ్ళి వాళ్ళతో ఈ మతం చేసి దండం పెట్టిన వాడు నాకు తిరిగి మళ్ళీ ఈ భూలోక నాకు తిరిగి వస్తున్నాట. కాంత రేవాఖండ సింధనాయ ప్రథమోధ్యాయ నారిక దేత కదలి సమర్పయామి. ఒక పడిపెట్టి పెట్టింది. ఓం బ్రహ్మణే నమః నైవేద్యం సమర్పయామి. తామక్షదాన్ని సమర్పయామి. కర్పూర ఆరతీయండి. ఓం అఘోరగురేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు. రుద్రరూపేభ్యః పురో సత్యనారాయణ మహారాజ్ కీ జై. నమస్కారాన్ని నమస్కారం సమర్పయామి. సుప్రీతః సుపన్నామృతా భవతు. ప్రారంభ తరుడు ముడిస్పంగం అంటే సూతమాసి గారు ఈయన మొదటి కథలో స్వామి యొక్క పూజా విధానం చెప్పారు. మాకు చాలా సంతోషం అని చెప్పేసి నేను కోరుకున్నాను. సుతువాన్ని మన మునిసులు ఆ మునిసులు అని చెప్తాను. మునిస్పంగం గారా ఆశే కాశే నగరే. పూర్వకాలంలో కాశీపట్నంలో బ్రాహ్మణుడు వెళ్ళివాడు. ఆ బ్రాహ్మణుడు ప్రతినిత్యం కూడా కాశీపట్నం ప్రతి ఇంటి వెళ్ళి ప్రతి గుమ్మానికి వెళ్ళి భిక్ష మీద బతుకుతున్నాడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు కాశీపట్నంలో ఏ ఇంటికి వెళ్ళా కానీ ఈ గుమ్మాన్ని ఎవరు భిక్ష పెట్టేట బాధపడుతున్నాడు. ఆ పట్టణమంతా ఆడుతున్నాడు బ్రాహ్మణుడు. ఇప్పుడు ఆమె బాధపడుతున్నాడో స్వామికి జాలి కలిగి స్వామి ఒక వృద్ధ బ్రాహ్మణుడు వేసుకొచ్చి ఓ బ్రాహ్మణుడు వస్తావా ఎందుకు బాధపడుతున్నావు ఎందుకు దుఃఖపడుతున్నాను ప్రశ్న వేశాడు. అది బ్రాహ్మణుడు చెప్పండి అయ్యా నేను సకల వేదం చదువుకున్నాను నా వేదము తిండి పొందిన బ్రాహ్మణుడు ఏడ్చాడు. చూడగానే ఈ బ్రాహ్మణుడు కనపడలేట. అనుకున్నాడు దేవుడు మహిమనుకున్నవాడే సత్యనారాయణ స్వామి నాకు రేపటిలో కూడా ఈ కాగితం అయితే నా డబ్బు దొరుకుతుందో ఆ డబ్బు చేత పూజను దండం పెట్టేసరికి ఆ యొక్క తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. రాత్రి ధ్యానం చేశాడు. ఉదయం లేచి నదికి పోయి స్నానం చేసుకొని అయ్యా స్వామి నాకు రోజు ఎంతైతే ధనం దొరుకుతుందో దాంతోనే పూజను దండం పెట్టాడు. తిరిగి రాగానే అందరూ పిచ్చుకొని బ్రాహ్మడికి భిక్షావం చేశాడు. తినవ డబ్బు దొరికింది. సంతోషపడ్డాడు. ఎంబడే బజార్లో పోయాడు బ్రాహ్మడు. పూలు పడు అప్పుడు చెప్పాడు అయ్యా నేను సత్యావతించాను చెప్పగానే సంతు కలిగి పోయి రాజు జంగిన వాడి అడవికి పోయి కథ కొట్టుకున్నాడు. తలకు పెట్టుకున్న అమ్మను కూడా పెట్టాడు. అమ్మను కూడా పెట్టి అచ్చిపెట్టగాడు. చాలా సంతు కలిగి వ్యాపారం ముట్టించాడు. వ్యాపారం డబ్బు సంపాదించుకున్నాడు. తర్వాత ఈ బ్రాహ్మణులతో కూడా ఈ భూలోకంలో ఈ కాశీపట్నంలో ప్రతి పుణ్యానికి ప్రతికారికి వ్రతం చేస్తూ వాళ్ళు అనేక సుఖం వాడి చివరికి వాళ్ళందరూ కూడా సాక్షాత్ వైకుంఠ చెందని పూర్వ చెప్పాడు. కాబట్టి దేవ సత్యనారాయణ ద్వితీయోధ్యాయ సమాప్త. ఓ సత్యనారాయణ మహారాజ కీ జయ. మహారాజ కీ జయ. నమస్కారాన్ని సమర్పయామి. ప్రారంభ పూర్వకంలో ఉలుకాడికి మహారాజుగాడు రాజుగారు ప్రతిరోజు దేవాలయానికి వెళ్తాడు. దేవుడు దండం పెడతాడు. పేదలకు సాధులందరూ కూడా ఎంతో దానమాలు చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నారు గారు అపకుతున్న సంతాన గారికి దండం పెట్టాడు. స్వామి ఇంతమంది రాజ్యం ఇచ్చావు ఇంత సంవత్సరం బాధపడేసరికి అప్పుడు స్వామి వారు వాడు వచ్చి రాజేంద్ర ఏమిటి ఏ పూజ చేస్తున్నాడు ఏ వ్రతం చేస్తున్నాడు ఈ యొక్క పూజ వలన ఏమి కలిగి అప్పుడు చెప్పాడు ఓడు చౌకారా నాకు ఎంతో కాలమని సంతానం కాబట్టి నాకు ఇప్పటి సంతానంతో ఈ పూజ దండం పెట్టాడు. దండం పెట్టేసరికి అప్పుడు రాజు చౌకారాడు రాజేంద్ర నాకు కూడా ఎంతో సంతానం కాబట్టి నాకు కూడా ఎప్పుడైతే సంతానం కలుగుతుందో తప్పకుండా మా ఇంట్లో ఈ పూజ దండం పెట్టాడు. ఆలోచన వచ్చింది కాబట్టి కళా చేయబడుతున్నాడు. చేయ ప్రధానంగా బ్రాహ్మణ పిలుచుకుని ఇంట్లో నామకం చేసి అమ్మాయికి ఉత్తమ చతుర్వేద బ్రాహ్మణ అని 4
గానాన్ని పిలిచి పంతులు గారు నా అమ్మాయికి నేను లగ్గ చేస్తున్నాను కాబట్టి మంచి అబ్బాయి కుమారుడికి ఒక బ్రాహ్మడు ఆ వయసును తీసుకొని కాజీని తీసుకొని ఒక వైశ్య కుమార్ చూపెట్టుకొని ఇళ్ళకి మాట్లాడుకున్నారు 6 వారు రాజుగారు మందగారు పెట్టుకున్నాడు చండంగా చూస్తాను బాధపడేసరికి ఆ రాజుగారు కూడా నా పక్కన మామూలు సోదరు ఇచ్చాడు మంచిగా బట్ట కట్టించి తీసుకుని ధనం కంటే అధిక ధనాన్ని చేసి మామూలు మళ్ళీ ఆ సముద్రాన్ని మామూలు పొందుతున్నారు రాజుగారు ఏవా సత్యనారాయణ తృతీయోర్జా సమాప్త బోధ సత్యనారాయణ మహారాజు చతుర్థోధ్యాయ ప్రారంభ ఎక్కడే రాజుగారు ఆవిడగా డబ్బులు ఇచ్చినారో ధర్మదాస్ మామూలు వస్తుండేసరికి మన భగవంత్ పరిశ్రమ వాడు స్వామివారు కూడా సన్యాసి వేసి వచ్చాడు కొత్తకులాడు ఎక్కడ ఉంటారు ఈ గ్రామం చెందిన వారు చేసి వ్యాపారం ఏంది బంగారమా వద్యమ విధాలు ప్రశ్న వేశాడు అని అనుమానం మామూలు ఏం చెప్పంటే స్వామి అలాంటి వ్యాపారం చేయాలనుకున్నాయో ఇప్పుడు అనుమానం వచ్చింది మామూలు అనుమానం వచ్చి సంచో చేపట్టాడు అంటే సాగుకు మైండ్ చేత ఆ ధనము కాస్త పూలు పనులు కాలుగా మాటలు తిరిగి మామగారు అది బాగా దుఃఖపడుతూ ఆ మామూలు తిరుగుతున్నారు అయితే ఎందుకు కష్టపడుతుంటే అంటే నాకు పూజ చేసిన తెలియదు కాబట్టి 9 చెప్పేసి ఆ సగం పూజ తల్లి వెళ్ళిపోయింది కుమార్తె కూడా సరిగ్గా పూజ చేయకుండా ఆ దేవుడు జరపడానికి సాగు కోపం వచ్చేసి నా పూజ చేసిన పూజలో అని చెప్పి వాళ్ళు మీ భర్త వచ్చే పడవ ముందుగా తింటారు పడవ కాస్త మునిగిపోయింది తగ్గిపోతున్నారు అయ్యా ఎంతమంది చెప్పి తల్లి కుమార్తె కూడా ఆ సముద్రం ముక్కరికి కొన్ని ఆకారం చెప్పింది లీలాకారు గారు మీ సాగు చాలా పనిలో అంటే అంతంతో సత్యనారాయణ మహారాజకి అతః పంచమోధ్యాయ ప్రారంభ పూర్వకాలంలో తుంగజ రాజుగాడు అది రాజుగారి గొడవలు ఏం చెప్పేసరికి ఆ తెచ్చిన ప్రజలు రాజుగారి పెట్టి గొడవలు లేపారు లేపిన తర్వాత రాజుగారు ఏమంటున్నాడు నేను రోజు బంగారు గిన్నెలో పాలు తాగుతాను పెట్టేసరికి రాజు మనసు చాలా బాధ కలిగింది ఓ రాజుగారి గారు మీ రాజుగారు దొంగలు పడ్డారు మీరు నూరు కుమార్ పంచారు ధనం పోయింది ధాన్యం పోయింది ఎంత చెప్పేసరికి నా బాధపడుతూ అయ్యో ఈ బాబుని బాధపడేసరికి అప్పుడు బాబుడు జ్ఞాపకం చేయాలి పొరపాటు చేస్తున్నాడు తెలుసుకో మన పొరపాటు ఏం పొరపాటు చేయండి మన బ్రాహ్మణం పెట్టి పూర్వక వతాలు చేస్తూ రాజుగారు ఎంతో పూజ యాగం చేస్తూ చివరికి రాజుగారు సొమ్ములు చెందారు కాబట్టి నాగముని మీ సత్యం ఎవరో గారు ఆ కార్యక్రమం తీసుకుంటా వాళ్ళకి ఎంతో చెప్పాడు కాబట్టి కైలో మీరు అని చెప్పేసి వాళ్ళు ఆ వ్రతం చేయడం వారికి వ్రతం బాగుందంటే ఎవరైతే ఇంట్లో ఈ వ్రతం చేస్తారు వారికి అసానుకూలత ఇంట్లో సమృద్ధిగా నందాలు ఉంటాయి సంతానం కూడా ఇస్తారు అన్ని విద్యాన్ని కలగా పాట పాడండి మనసారా స్వామిని కొలిచి హారతులు
మనసు అర్పణ చేద్దామా పది కాలాలు పసుపు కుంకుమని లింగని కోరేనా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా మంగళ మనరమ్మా జయ మంగళ మనరమ్మా మంగళ మనరే సుందరమూర్తికి మంగళ మనరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా నవరంబు నీదే భవానీ వర కన్నులార నిన్ను చూడ మనసున్నది జీవనమేమో పరికంప క్షణమైనది కణమేమయ్యా మంగళమందు కోరాహర నవరంబు నీదే భవానీ వర పరమసుర పాండురంగా శ్రమాశీకర పరమేశ్వర ఓ గిరిజా ప్రియ శంకర దీన మందార శశిశేఖర రాధా మంగళ మందు కోరిలోన నిలుకొమ్ము పడనీయకు తన విందుకు కన్నడ సేయకు నీ అడుగంటి పడియందు జడిపించకు రాధా నిరాకార నిరంజన నీకు హారతి అయ్యప్ప స్వామి నీకు మంగళ హారతి తామసమను గుణము తీసి తరచు చమరు చేసినాము కామ బోధ గుణముల వర్తిని వెలిగించినాము నిరాకార నిరంజన నీకు హారతి అయ్యప్ప స్వామి నీకు మంగళ హారతి దుర్గుణముల లక్షణములు ధూపముగా వేసినాము జ్ఞానమని దానము దక్షిణగా ఇచ్చినాము నిరాకార నిరంజన